ఎన్డీఏ ప్రభుత్వం అటు అమెరికా ఇటు చైనాలతో చైనాల మధ్య ఊగిసలాడుతూ తెలివి తక్కువగా వ్యవహరిస్తోంది అంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. దాంతోపాటు ట్రంప్ ఆంక్షలతో మోదీ చైనా వైపు మళ్లారు, అది అత్యంత ప్రమాదకరం అంటూ ఉంది కాంగ్రెస్. అమెరికా జబ్బు కంటే చైనా మందు అత్యంత ప్రమాదం అనేది కాంగ్రెస్ వాదన. ఏమంటారు సార్? అమెరికా దూరమై చైనాకి ఏమి దగ్గరైనట్టు కనబడ్డా అమెరికాకి ఏం దూరం కాలే. మొదటి పాయింట్. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ కొనబోతున్నారు అని. ఆల్రెడీ పత్తి పైన 11% దిగుమతి సుంకాన్ని తొలగించారు. సో అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ పెంచుకుంటున్నారు. మొదలు మోడీ అమెరికాకు దూరం కాలే, అమెరికా దూరం పెడుతోంది. ట్రంప్ దూరం పెడుతున్నాడు, కానీ మోడీ దగ్గర అవుతున్నాడు. సో అందువల్ల అమెరికాకు మోడీ ప్రభుత్వం ఏమీ దూరం కాలే, దగ్గర కావాలనే ప్రయత్నిస్తోంది. నిన్న కూడా మార్క్ రుబియో జయశంకర్ల మధ్య చర్చ జరిగాయి. లాస్ట్ డిసెంబర్ అంటే ట్రంప్ గెలిచి అధికారం చేపట్టక ముందు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు వెళ్ళాడు మన ఫారిన్ మినిస్టర్ అమెరికాకు. మన కామర్స్ మినిస్టర్ వెళ్ళాడు. అమెరికాకు చెందిన హై లెవెల్ కాంగ్రెస్ డెలిగేషన్ ఇండియాలో పర్యటిస్తోంది. సో అందువల్ల మొదలు ట్రంప్ మోడీని భారత్ను దూరం పెట్టాలని చూస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం అమెరికాకు దగ్గరవుదామనే చూస్తోంది. అందువల్ల అమెరికా జబ్బుకు చైనా మందనేమీ లేదు. కానీ అమెరికాకు సంకేతాన్ని ఇవ్వటానికి చైనా వైపుగా కాస్త మనం ఒరిగినట్టుగా కనబడింది. అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు 4 ఏళ్ళుగా అటెండ్ కాని మోడీ ఈసారి అటెండ్ అయ్యాడు. జిన్పింగ్ పుటిన్లతో గ్రూప్ ఫోటోలు చూశాం. కానీ ఇది వాస్తవంగా ఒక మంచి సంకేతాన్ని పంపదు. ఎందుకంటే పొజిషన్ స్ట్రెంగ్త్తో చేస్తే సంకేతం, ఇది పొజిషన్ వీక్నెస్తో చేసినట్టు కనబడుతుంది క్లియర్గా. అంటే అమెరికా విసిరి కొడితే చైనా రష్యాల వైపు పరుగు తీసినట్టుగా కనబడుతోంది. అందువల్ల పొజిషన్ స్ట్రెంగ్త్తో మన ఫారిన్ పాలసీ ఉండాలి, పొజిషన్ వీక్నెస్తో కాదు. అన్ఫార్చునేట్లీ ఇది పొజిషన్ వీక్నెస్తో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తోందంటే, రోజు కాంగ్రెస్ను బీజేపీ విధానం ఏంటి, ప్రతి ఒక్కడు తన ప్రశ్నించిన ప్రతి ఒక్కడు చైనా ఏజెంట్. అది కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి రహస్య ఒప్పందం ఉంది. రాహుల్ గాంధీ చైనా ఏజెంటు, రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వర్ వరకు. ఇప్పుడు నేను కింద నా దగ్గర కామెంట్ పెడతారు చైనేశ్వర్ అని. నేనేం చైనాకు అనుకూలం, ఏనా ఎన్నోసార్లు విమర్శించిన. ఆ మారకొస్తే మోడీ హయాంలోనే భారత చైనా వాణిజ్యం చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగింది మోడీ హయాంలో. ఈవెన్ టుడే చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. 2014లో మోడీ అధికారంలోకి వస్తే ఈ 11 ఏళ్ల కాలంలో ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, గాల్వాన్లో ఇన్సిడెంట్, కోవిడ్ వచ్చాక కొద్ది రోజులు మినహాయిస్తే అత్యధిక కాలము more than half of the period చైనా is the largest trading partner for India, not America. మరి ఇప్పుడు ఏం చెప్పమంటుంది బీజేపీ వాళ్ళు, యాప్ల నుంచి చైనా యాప్లు రద్దు చేయడము, బాల్కనీ నుంచి చెడిపోయిన చైనా టీవీలో పడేస్తే చైనా చెక్ చేసినట్టు అవుతుందా? సో చైనాతో బంధం మోడీ హయాంలోనే బలంగా ఉంది. కానీ ప్రతిపక్షాలను ప్రత్యర్థుల్ని చైనా ఏజెంట్లుగా చిత్రీకరిస్తున్నప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ? అందుకే నీవు చెప్పిన విధే నిరదాక్ష అని బీజేపీ భాషలో ఆన్సర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంది. అందుకే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నా మోడీ ఏమీ చేయడం లేదు. మోడీ 56 ఇంచుల ఛాతీ ఏమైంది, సో చైనాకు మోడీ ఎందుకు భయపడుతున్నాడు అనేటువంటి ఒక కౌంటర్ నెరేటివ్ను కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఆ కౌంటర్ నెరేటివ్లో భాగమే అమెరికా జబ్బుకు చైనా అవందు అని. అంటే తాము చైనాకు వ్యతిరేకము, బీజేపీయే చైనాకు అనుకూలము, మోడీయే చైనాకు అనుకూలము, తాము చైనాను వ్యతిరేకించే అసలు శిష్యులు దేశభక్తులము అని ఒక భావన కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. అందువల్ల ఆ నెరేటివ్ బిల్డింగ్లో బీజేపీ చేస్తున్న దానికి ఒక కౌంటర్ నెరేటివ్గా అమెరికాతో రాజీ పడుతున్నాడు, చైనా అంటే భయపడుతున్నాడు మోడీ. కానీ అమెరికా చైనాలతో ధైర్యంగా ఎదుర్కోవాలి, అందువల్ల స్ట్రాంగ్ లీడర్ అంటే అది అని నరేంద్ర మోడీ విశ్వగురు నరేటివ్ని, నరేంద్ర మోడీ బీజేపీ స్ట్రాంగ్ లీడర్ నరేటివ్ని పంక్చర్ చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ మాటలు మాట్లాడుతుంది.